అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. సంతానం ఉంటేనే జీవికి పుణ్యగతులు కలుగుతాయా? ఈ ధర్మ సందేహాన్ని వివరించిన ఆది శంకరాచార్యుల వారి వివరణ ఈ వీడియోలో విందాం. ఆది శంకరాచార్యుల వారు సన్నిధిలో ఒకసారి సంతానం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మందపాలుడు ముని అయినప్పటికీ పుణ్యాగతులు పొందలేదు, సంతానం లేకపోవడమే కారణమన్నారు దేవతలు. దాంతో ముని పక్షి రూపం ధరించి ఆడపక్షితో కూడి 4 పిల్లల్ని కన్నాడు. ఖండవవన దహనానికి వెళ్తున్న అగ్నిదేవుని చూసి తన భార్య పిల్లల్ని చెట్టు వద్ద మాత్రం అగ్నిని వ్యాపించవద్దంటూ ప్రార్థించాడు. సంతానవంతుడైన కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ భారత కథను పూర్తి చేశారు. భార్యతో సుఖించి సంతానం పొందడం స్వార్థమవుతుంది. అలాగే భార్య బిడ్డల పోషణ బాధ్యత తప్ప త్యాగం కిందికి రాదు కదా అన్నాడు ఒక శిష్యుడు. అందుకు బదులుగా స్వామీజీ, నిజమే, పురుషుడి అహానికి భిన్నంగా ఉంటారు భార్య బిడ్డలు. అహంతో పెళ్లి చేసుకున్న బిడ్డలను కన్నా అది స్వార్థం. కానీ వారి పోషణకు పురుషుడు తన శ్రమను తెలివిని త్యాగం చేస్తాడు. తాను లేకున్నా వారు సుఖంగా ఉండటానికి ఆస్తిపాస్తులు త్యాగరూపైన ఇచ్చి వెళ్తున్నాడు కనుక సంతానం కోసం చేసిన ఈ త్యాగం తండ్రికి పుణ్యహేతు అవుతుంది. అందుకే పిల్లలు కలిగిన తర్వాత మందపాలుడికి పుణ్యలోకాలు సంప్రాప్తించాయి. మాతృత్వానికి పితృత్వానికి అంత ప్రాముఖ్యత ఇచ్చింది మన హిందూ ధర్మం. సృష్టి సజావుగా సాగడానికే కాదు, దానికి దోహదం చేసే ప్రతి జీవికి పుణ్యగతులు కలగాలని సదుద్దేశంతోనే బ్రహ్మదేవుడు సంతానం ఉండాలని నియమం ఏర్పరిచాడు అంటూ వివరించారు. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. Thanks for watching.